వెల్లుల్లి కారం బొరుగులు తయారు చేయు విధానం ఇప్పుడు మనం చూసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయి వేడెక్కాక ఇందులో నేను ఆయిల్ కప్తో 1 కప్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలు వేసేసుకుందాము. ఇవి ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇవి ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4 మిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. ఇవి వేసాక 1 మినిట్ ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు 3 రెమ్మల కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇది వేసాక కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసేసుకున్నాను. ఇది కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై కానివ్వాలి. ఇందులో పసుపు ఎక్కువగా వేసుకోవడం వల్ల మంచి కలర్లో కనిపిస్తుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కారం 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఒక ప్లేటెడ్ బొరుగులు తీసుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి కారం బొరుగులు రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.